యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. I believe God has a wonderful word for all of us tonight. దేవుడు మనకి ఒక అద్భుతమైన ఫీస్ట్ ఇచ్చారని నేను నమ్ముతున్నాను. సో ఫర్ దోస్ హు ఆర్ హంగ్రీ యూ కెన్ సెలబ్రేట్. సో నేను దేవుని సన్నిధిలో కనపడుతూ ఉన్నాను. I just want to start this word with a small illustration, ఒక చిన్న illustration ద్వారా నేను ఈ యొక్క మెసేజ్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. There was a man, there was a hunter who was going, he was passing by, he saw an egg. ఒక హంటర్ హంట్ చేసుకుంటూ వెళ్తూ అతనికి ఒక గుడ్డు కనబడుతుంది. ఒక గుడ్డు అక్కడ ఆ యొక్క చెట్ల మధ్యలో ఒక గుడ్డు కనబడుతుంది. సో ఆ గుడ్డుని తీసుకొని తన యొక్క ఇంటికి వచ్చి ఆ గుడ్డుని, సో ఆ కోడితో ఆ ఎగ్ ని పొదిగించిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఎగ్ హ్యాచ్ అయ్యి ఆ కోడి గుడ్లతో పాటు ఆ ఎగ్ లోంచి కూడా ఒక బేబీ బర్డ్ వచ్చింది. ఆ ఎగ్ ఏంటంటే దేని గుడ్డు అంటే అది ఈగల్స్ ఎగ్ అన్నమాట. సో he found an eagle's egg on his way, so he brought back that eagle's egg and he allowed it to hatch it with the chicks eggs. So a chicken eggs తో hatch అవుతున్నప్పుడు, so the day came and all the eggs hatched, and along with those chickens this eaglet came out. So when this eaglet came, this eaglet started believing that it is one of those it belongs to the group of those chicks. So ఈ యొక్క ఈగల్ ఏమనుకుంటుందంటే ఆ యొక్క కోడి పిల్లలలో నేను కూడా ఒక దానిని, ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ దీస్ చిక్స్, ఐ బిలాంగ్ టు దెమ్ అనుకొని ఆ కోడి పిల్లలు ఎట్లాగైతే మట్టిని తవ్వుతాయో, ఎట్లాగైతే వామ్స్ తింటాయో, ఆ యొక్క ఈగ్లెట్ కూడా అలాగే కోడి పిల్లలు లాగా బిహేవ్ చేయటం మొదలు పెట్టింది. సో దిస్ ఈగ్లెట్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఇట్ బిలాంగ్ టు దిస్ చిక్స్. సో ఇట్ started pecking worms on the mud, it started digging the dust, and it started behaving like one of those chickens. సో ఒకరోజు అలాగా ఆ చికెన్స్ తో పాటే మూవ్ అవుతుంది. సో చికెన్ లాగానే కొంచెం పైకి మాత్రమే ఎగరగలదు, కానీ ఇట్ డిడ్ నాట్ లెర్న్ టు ఫ్లై హై. పైకి ఎగరడం నేర్చుకోలేదు, ఎవరు నేర్పించలేదు. ఆల్ ది వైల్ ఇట్ వాస్ బిలీవింగ్ దట్ ఇట్ బిలాంగ్ టు దిస్ చికెన్స్. అంత బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఆ యొక్క కోడి పిల్లలకి సంబంధించిన దాన్ని నేను కూడా, దే ఆర్ మై సిబ్లింగ్స్ అనుకుంటుంది. సో వన్ డే, but there is something that is there in this eagle's mind going on all the time. There is something that I want, there is something that I desire, something that I want more. దానికి తెలుస్తుంది ఇది నాది కాదు, నా ఎరీనా కాదు అని దానికి అనిపిస్తుంది, కానీ ఇవన్నీ చూసి అది సెటిల్ అయిపోతూ ఉంది ఆ యొక్క ఈగ్లెట్. సో ఏమైందంటే ఒక రోజు, చాలా రోజులు గడిచిన తర్వాత he saw birds flying the fleet of eagles. ఈ గద్ద అంతా తన రెక్కలు చాపి, పక్షిరాజు ఎలాగైతే పైకి ఎగురుతూ కనపడతాడో పైన స్పేస్ లో పక్షిరాజు ఎగరటం చూసి ఈ యొక్క ఈగ్లెట్ అనిందంట, ఈ యొక్క కోడి పిల్లల్ని అడిగిందంట, హే కెన్ యూ సీ దోస్ బర్డ్స్ అంటే, అప్పుడు ఈ కోడి చెప్పిందంట, yes I know this bird, these are called the kings of skies. Hallelujah. అవి పక్షి రాజు, they are the king of all the birds. They fly high above the turbulence. We cannot do that. మనం అంత పైకి ఎగరలేము, మనం జస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళమే. అది చాలా పైకి వెళ్తుంది, అది చాలా మేఘాల కంటే పైకి వెళ్ళగలదు అని ఈగిల్ యొక్క గొప్పతనము, పక్షిరాజు యొక్క గొప్పతనము ఈ యొక్క కోడి ఈ యొక్క ఈగిలెట్ కి, ఈ యొక్క పక్షిరాజు పిల్లకి చెప్తుందంట. సో ఈ పక్షిరాజు పిల్ల ఓకే నేను అంత పైకి ఎగరలేం, మనం అంత పైకి ఎగరలేం అనుకుంటూ ఉంది. వన్ డే అది అలాగే చనిపోయిందంట. So what I want to tell all of us is, God has invested a great potential in all of us. దేవుడు మనలో ఒక గొప్ప పొటెన్షియల్ పెట్టాడు. So maybe because we are not able to see what God has kept in us, or maybe because we are connected to the wrong people who always abuse you and who always speak negative over you, maybe you are not able to discover the potential that God has put inside of you. Maybe దేవుడు మనలో కూడా, రక్షింపబడిన ప్రతి బిడ్డలో కూడా ఈ సమస్య అన్ని ఎదుర్కొని పైకి వెళ్ళే జయించే శక్తిని దేవుడు ప్రతి బిడ్డలో కూడా దేవుడు పెట్టాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం సపోజ్ యు హావ్ అప్లైడ్ ఫర్ ఎ జాబ్. మీరు ఒక జాబ్ కి అప్లై చేశారనుకోండి, ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి అప్లై చేసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏం చెప్తారు? ఇఫ్ ద క్వాలిఫికేషన్స్ డిడ్ నాట్ మ్యాచ్, వాట్ వుడ్ దే సే? దే సే నాట్ క్వాలిఫైడ్.
క్వాలిఫై అవ్వలేదు అని అంటారు కదా, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ పొజిషన్ అని చెప్తారు, రైట్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హియర్ దిస్ వర్డ్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ లోన్. ఈ లోన్ కి మీరు అప్లై చేసుకున్నారు, మీ సాలరీ బేసిస్ చూస్తే మీరు ఈ లోన్ కి క్వాలిఫై అవ్వరు. హౌ మెనీ టైమ్స్ వీ హియర్ దిస్, రైట్? సో యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ కోర్స్, you are not qualified for this job, you are not qualified for this position. So maybe you are tired of hearing you are not qualified, మీరు క్వాలిఫై అవ్వలేదు అనే మాట మీరు వింటూ టైర్డ్ అయిపోయారేమో. టుడే లెట్ మీ టెల్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీతో చెప్పనివ్వండి ఏంటంటే, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ డజంట్ మీన్ దట్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్. హల్లెలూయా. మీరు దీనికి అర్హులు కారు, మీరు ఈ యొక్క పొజిషన్ కి మీరు అర్హులు కారు, ఈ యొక్క పొజిషన్ కి మీరు అర్హులు కాదు అనే ఒక కాన్స్టెంట్ గా వింటూ ఉన్నారేమో. అయినంత మాత్రాన మీరు అనర్హులైతే కాదు. హల్లెలూయా. ఈ యొక్క పొజిషన్ కి మీరు అర్హులు కాకపోయినంత మాత్రాన మీరు అనర్హులైతే కాదు. Just because you are not qualified in that area, just because you are not qualified in that particular position, you are not disqualified. You are మీరు అనర్హులైతే కాదండి. హల్లెలూయా. సో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఐ హావ్ చోజన్ యూ, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఐ హావ్ చోజన్ యూ నాట్ బికాజ్ యు ఆర్ క్వాలిఫైడ్. మీరు చాలా అర్హులు అని మిమ్మల్ని ఎన్నుకోలేదు, మీరు అనర్హులుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. సో లెట్ మీ టెల్ యూ, ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ హూ ఇస్ కాలింగ్ యూ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, సే టు యువర్ సెల్ఫ్ దట్ యూ ఆర్ చోజన్ బై ద మోస్ట్ హై గాడ్. హల్లెలూయా. మేబీ మీరు చెప్పొచ్చు, you are not brought up in a very good family, maybe you don't have a very good parenting. I was talking to a young boy, he was telling, Akka, I'm so upset because of what's happening in my family. Ma kutumbamlo em jarugutundo, I'm so upset. I don't have a daddy like my friends have. Ma friends kunnatlanti daddy నాకు లేరు. నేను రోజు నైట్ ఏడుస్తానక్క. మై ఫ్రెండ్స్ ఫాదర్స్, దే బ్రింగ్ దెమ్ టు స్కూల్, దే టేక్ కేర్ ఆఫ్ దెమ్, దే ఆర్ దేర్ ఫర్ దెమ్ ఆల్ ద టైమ్, బట్ ఐ డోంట్ హ్యావ్. చూడండి, మేబీ యూ డోంట్ హ్యావ్ దట్ అఫర్మేషన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకపు తండ్రి దగ్గర నుంచి మీకు అఫర్మేషన్ లేదేమో, లేకపోతే ఈ లోకపు తల్లిదండ్రుల దగ్గర నుంచి అఫర్మేషన్ లేదేమో. మేబీ యూ హ్యావ్ లాస్ట్ యువర్ డాడీ, మేబీ ఇన్ ద టఫ్ టైమ్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, మా డాడీ నాతో ఉంటే బాగుండేది అని ఒకవేళ మీరు అనుకుని బాధపడుతున్నారేమో, కన్నీరు కారుస్తున్నారేమో. లెట్ మీ tell you, God who has chosen you, he is your heavenly father. Hallelujah. So ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, your past, your present has no right to disqualify you to enter into the provision that God has prepared for you. How hard may be your past, మీ past అది ఎంత హార్డ్ అయినప్పటికీ, ఎంత బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసి ఉన్నారేమో, మీ లైఫ్ లో చేదు అనుభవాలు మేబీ మీరు ఫేస్ చేసి ఉన్నారేమో. You did not see your father as your defender, you did not see your father as your protector, you did not see maybe మీ ఫాదర్ ని ఒక డిఫెండర్ గా, ఒక ప్రొటెక్టర్ గా మీరు చూడలేకపోయారేమో. లేకపోతే మీరు మీ ఫాదర్ ని చిన్న వయసులోనే పోగొట్టుకున్నారేమో. లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అక్క నేను ఐ కెనాట్ బి అన్ ఓవర్కమర్, నేను ఈ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్రేట్నెస్ అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. లేకపోతే ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు సీ దిస్ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్ అని మీరు అనుకుంటున్నారేమో. లెట్ మీ టెల్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ లెట్ దోస్ థాట్స్ లిమిట్ యూ. ఈ థాట్స్ అన్ని కూడా మిమ్మల్ని లిమిట్ చేయనివ్వకండి. హల్లెలూయా. ఎందుకంటే our horrible past, our bitter past, our sad past has no right to stop us from entering into the provision of God, promises of God. Hallelujah. So it will not affect the future, the blessedness that God has promised for you. హల్లెలూయా. అది ఎలాంటి పాస్ట్ అయినప్పటికీ, నువ్వెంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ప్రెసెంట్ నువ్వెంత మేబీ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మిస్టేక్స్ యు ఆర్ దేర్ రైట్ నౌ. మేబీ నువ్వు చేసిన తప్పుల వల్లనే అక్కడ ఉన్నావేమో, బట్ యు ఆర్ రిగ్రెటింగ్ అండ్ యు ఆర్ రిపెంటింగ్. నువ్వు ఒకవేళ రిగ్రెట్ అవుతున్నావేమో, రిపెంట్ అవుతున్నావేమో, యు ఆర్ దేర్ రైట్ నౌ, బట్ ఇట్ విల్ నాట్ డిస్క్వాలిఫై యూ ఫ్రమ్ కాంకరింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన దీవెనలను స్వతంత్రించుకోవడానికి అవి నిన్ను డిస్క్వాలిఫై చేయలేవు. బికాస్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ద palm of God's hand. నీ జీవితము దేవుని యొక్క అరచేతిలో చెక్కబడి ఉంది. హల్లెలూయా. సో లెట్ us look to Isaiah 51. యెషయా గ్రంథము 51వ అధ్యాయం చూద్దామండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం చూద్దాం. లెట్స్ లుక్ టు Isaiah chapter 51. యెషయా గ్రంథము 51వ అధ్యాయం చూద్దాం.
సో ఈ యొక్క ప్రవక్త అయిన యెషయా రాస్తున్న మాటలు ఇవన్నీ. ద ప్రాఫెట్ ఐజియా వాస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. సో ఈస్ ప్రొఫెసైయింగ్ ఓవర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద ప్రవచిస్తున్నాడు ఆయన. ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఆ టైంలో ఇజ్రాయేలీలు భయంకరంగా డిసప్పాయింట్ అయిపోయిన టైం, వాళ్ళకి ఇంకా వెలుగు కనపడట్లేదు. దే వర్ నాట్ సీయింగ్ దట్ లైట్, దే వర్ నాట్ సీయింగ్ దట్ గ్లోరీ. సో అలాంటి సమయంలో, డిసప్పాయింట్ అయిన సమయంలో కొంతమందిగా, దే వర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, కొంచెము మందిగా ఉన్నారు. ఆ సమయంలో ఐజయా పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. ఎంతో బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం, చూడండి. లిసన్ టు మీ, యూ హూ పర్స్యూ రైచియస్నెస్, యూ హూ సీక్ ద లార్డ్, లుక్ టు ద రాక్ ఫ్రమ్ విచ్ యు వర్ కట్ అండ్ టు ద క్వారీ ఫ్రమ్ విచ్ యు వర్ డగ్. తెలుగులో కూడా చదువుతున్నానండి. నీతిని అనుసరించచ్చు, యెహోవాను వెదుకుచు నుండి వారిలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీరెందుకు మీ డిసప్పాయింట్మెంట్స్ ని చూస్తున్నారు? మీరెందుకు మీరు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ని చూస్తున్నారు? మీరెందుకు మేము కొంచెము అందే కదా అని ఆలోచిస్తున్నారు? వై వర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ ఆబ్స్టికల్స్? వై వర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ హిండ్రెన్సెస్? వై వర్ యూ లిమిటింగ్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు ఎందుకు లిమిట్ చేసుకుంటున్నారు? ఏ బండ నుండి మీరు చెక్కబడ్డారో ఒక్కసారి ఆలోచించండి. మనం పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే పిల్లలకి చెప్పేటప్పుడు, చూడండి మీ తాత యునో హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్, హీ వాజ్ అ ప్రొఫెసర్. మీ తాతకున్న తెలివితేటలే నీకు వచ్చినాయి అంటే, వీ విల్ కనెక్ట్ దెమ్ టు గ్రేట్నెస్ ఆఫ్ దేర్ యాన్సిస్టర్స్. మన యొక్క పితరుల యొక్క గ్రేట్నెస్ కి పిల్లల్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏదైనా కొంచెం మంచి పని చేయగానే, హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకున్నాం, విన్నారా అండి? మంచి పని చేయగానే చూడండి సేమ్ మా డాడీ లాగే వీడు అంటారు. ఏదైనా కొంచెం తప్పు చేయగానే ఇంకో మీలాగే, మీ ఫ్యామిలీ లాగే అంటారు. అవునా లేదా? అనుకుంటారా లేదా అండి? యూజువల్ గా అది జనరల్ గా జరిగేది. అవునా? మేబీ ఇట్స్ ఫర్ ఫన్, బట్ వీ ఆల్వేస్ కనెక్ట్ దెమ్ టు అవర్ యాన్సిస్టర్స్. చూడు, వాళ్ళు కొంచెం ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయగానే సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ హిస్ గ్రాండ్ ఫాదర్, ఎగ్జాక్ట్లీ లైక్ హిస్ అంకుల్. మేబీ చిన్న విషయాలు కూడా పిల్లలు చాలా ధైర్యంగా మాట్లాడటం చూసి సేమ్ వాళ్ళ తాతకున్న కాన్ఫిడెన్సే వచ్చింది వీడికి అంటాం కదా. సో అట్లనే దేవుడు కూడా వీళ్ళని కౌన్సిలింగ్ రూమ్ లోకి పిలిచాడు. గాడ్ కాల్డ్ దెమ్ టు హిస్ కౌన్సిలింగ్ రూమ్. దేవునికి ఒక మంచి పేరుందండి. ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హీ ఈజ్ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్పే దేవుడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. వెన్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, వెన్ యూ డోంట్ నో వాట్ టు డిసైడ్, వెన్ యు ఆర్ అట్ ద క్రాస్ రోడ్స్, హీ ఈజ్ యువర్ కౌన్సిలర్. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ అడగకంటే ముందు ఏ మనుషుని దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ అడగద్దు. డోంట్ గో టు ద పీపుల్ ఫర్ కౌన్సిల్. ఫస్ట్ గో గెట్ ఆన్ యువర్ నీస్. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో మీరు మోకరించి, ప్రవ్వా నా పరిస్థితి ఇలాగుంది, వాట్ డు యు వాంట్ మీ టు డూ? హల్లెలూయా. గివ్ మీ యువర్ కౌన్సిల్ లార్డ్. నీ కౌన్సిల్ నాకు నేర్పించు ప్రవ్వా అని మనం దేవుడిని అడగాలండి. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ ఈ సమయంలో ఏమి చెప్తున్నావు? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో అప్పుడు ఆయన బిడ్డల ద్వారా, ఆయన యొక్క ప్రవక్తల ద్వారా, ఆయన యొక్క సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు. లేకపోతే వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. లేకపోతే మీ హృదయంలోనే మెల్లనైన స్వరము ద్వారా దేవుడు మాట్లాడతారు. సో ఇప్పుడు మనందరం గాడ్స్ కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నాం అనుకుందాం. లెట్స్ టేక్ సమ్ టైమ్, లెట్స్ ఇమాజిన్ దట్ వీఆర్ ఇన్ గాడ్స్ కౌన్సిలింగ్ రూమ్. దేవుని యొక్క కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నాము అనుకుందాం కొంచెం సేపు. సో దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు డిసప్పాయింట్ అవుతున్నారు? వై వర్ యూ డిసప్పాయింటెడ్? టెల్ మీ, గివ్ మీ వన్ రీజన్. ఒక్క రీజన్ నాకు ఇవ్వండి ఎందుకు మీరు డిసప్పాయింట్ అయ్యారో. చూడండి, మీరు ఏ బండ నుంచి మీరు చెక్కబడ్డారో ఒక్కసారి ఆలోచించండి అంటున్నాడు. గాడ్ ఈస్ కనెక్టింగ్ దెమ్ టు దేర్ స్పిరిచువల్ హెరిటేజ్. వాళ్ళ యొక్క స్పిరిచువల్ హెరిటేజ్ కి దేవుడు ఇశ్రాయేలుని కనెక్ట్ చేస్తున్నాడు. ఏమని కనెక్ట్ చేస్తున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎందుకు మీరు మీ ముందు ఆబ్స్టికల్స్ చూస్తున్నారు? ఎందుకు మీరు తక్కువగా ఉన్నారు అనుకుంటున్నారు? వై వర్ యూ థింకింగ్ that you are very few in number? Why were you thinking that you are very weak and disappointed, discouraged? Look from where you were cut. Look from where you were dug. Look at the quarry from where you were dug. ఎక్కడి నుంచి నిన్ను తీయబడ్డావు అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అంటున్నాడు. అని ఇక్కడ God gave them a wonderful example. Look to Abraham your father and to Sarah who bore you, for he was but one when I called him, that I might bless him and multiply him. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము, మీ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ ఏంటో తెలుసా? హీరో ఆఫ్ ఫెయిత్ ఆయన.
మీ యొక్క తండ్రి అయిన అబ్రహాం చూడండి. లుక్ ఎట్ యువర్ ఫాదర్ అబ్రహాం, లుక్ ఎట్ యువర్ మదర్ శారా, లుక్ ఎట్ దెమ్. వాళ్ళని చూడండి. ఏ బండ నుంచి మీరు చెక్కబడ్డారో, అసలు మీ కనెక్షన్ ఎక్కడుందో తెలుసా? మీరు ఇప్పుడు ఒకవేళ అక్కడ ఆ యొక్క పక్షిరాజు యొక్క పిల్ల ఎట్లాగైతే ఆ యొక్క కోడి పిల్లల మధ్యలో ఇదేనేమో నా బ్రతుకు అనుకుంటుందో అట్లాగున్నారు మీరు. యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. ఏమో దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై ఎండ్ అనుకుంటున్నారేమో. నో, యు బిలాంగ్ టు అ గ్రేట్ మ్యాన్, యు బిలాంగ్ టు సమ్వన్ హూ ఇస్ గ్రేట్, హూ ఇస్ కాల్డ్ ద హీరో ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి అనబడే ఆయనకి సంబంధించిన బిడ్డలు మీరు. ఏ రాతి నుంచి మీరు చెక్కబడ్డారో ఒక్కసారి ఆలోచించండి. లుక్ ఫ్రమ్ విచ్ స్టోన్ యు వర్ కట్. Hallelujah. This is a wonderful, remarkable promise that God is speaking to all of us. And hallelujah. Hallelujah. If you feel that you are not qualified today, let me tell you, God has chosen you and God has qualified you. God will not call the people who are well educated. I mean, nothing wrong with well education, but God will not call people who are well qualified. ఏ నరుడు నా ముందు అతిశయింపకుండా ఉండునట్లు బలమైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులని ఎన్నుకున్నానన్నాడు ఆయన. He has chosen the weak to put to shame the strong. He has chosen the foolish to put to shame the wise of this world, so that no one will boast in his presence. ఏ నరుడు తన ముందు బోస్ట్ చేయకుండా అతిశయింపకుండా ఉండినట్లు బలహీనులమైన మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. సో ఆయన ఎన్నుకున్న వారిని ఎవరు డిస్క్వాలిఫై చేయగలరు? If he has chosen you, who can disqualify you? హల్లెలూయా. ఆయనే కనుక నిన్ను ఎన్నుకుంటే నిన్ను ఎవరు డిస్క్వాలిఫై చేయగలరు? Who can disqualify you? సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన అబ్రహాముని చూపిస్తున్నాడు. లుక్ ఎట్ అబ్రహాం. అబ్రహాముని చూడు. ఒక్కడుగా ఉన్నప్పుడు ఎన్నుకున్నాను, ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎన్నుకున్నాను, పిలుచుకున్నాను ఆ విగ్రహారాధన కుటుంబంలో నుంచి. ఐ హావ్ కాల్డ్ హిమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. అబ్రహాం వచ్చాడు. అబ్రహాంతో లోతు వచ్చాడు, తెరాహు కూడా, వాళ్ళ డాడీ కూడా వచ్చాడు. సో దే ఆల్ కేమ్. కొంచెం దూరం వచ్చిన తర్వాత హీ లాస్ట్ హిస్ ఫాదర్. తండ్రి చనిపోయాడు. హీ లాస్ట్ హిస్ ఫాదర్. Then after some time, his brother left him. ఆ లోతు వెళ్ళిపోయాడు, అబ్రహాం వదిలేశాడు. He was all alone. But thank God he was alone. Thank God for the people who leave you. Thank God. ఉంటే దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నన్ను కూడా ఎన్నుకున్నాడు అని ఉండేవాడేమో. లోత్ ఆల్సో లెఫ్ట్. ఆ తర్వాత పిల్లలు పుట్టట్లేదు. They cannot see the promise being fulfilled. మనం చూసాం కదా అండి, Romans chapter 4. వాగ్దానమును బట్టి he always stirred himself. ఒకసారి చూద్దామండి Romans chapter 4. I want all of us to see this verse. Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం. అతడు విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. Because by faith we became his children. విశ్వాసమును బట్టి మనం కూడా అబ్రహాము పిల్లలని పిలువబడుతున్నాము. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. He is talking to us in this counseling room. ఈ కౌన్సిలింగ్ రూమ్ లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. He is speaking to each and every one of us. You are connected to someone who is great, who is a giant in faith. విశ్వాసంలో హీరోతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. ఆ డిఎన్ఏ మీలో ఉంది. ఓడిపోయే డిఎన్ఏ మీలో లేదండి. హల్లెలూయా. You don't have a DNA that is from your ancestors, maybe that is defeated. జయించేది, విక్టోరియస్ గా ఉండే డిఎన్ఏ మీలో ఉంది. హల్లెలూయా. ఓవర్కమింగ్ డిఎన్ఏ మీలో ఉంది. ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తులో మనం ఉన్నాం. we are in Christ. సో హియర్ ఇక్కడ చెప్తున్నారు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను కూడా సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడు నాయన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. In hope he believed against hope that he should become the father of many nations, as he had been told. So as he had been told, when there was no hope, he started believing. He started having hope. That was the faith of Abraham. Everything was not like a red carpet walk to Abraham. Abraham anta kuda red carpet welcome laga ledandi. He too faced obstacles. తను కూడా కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుని మీద నుంచి దృష్టి తొలగించుకోలేదు. హల్లెలూయా. His father died. Lot left him. And now he was there without children. అరణ్యంలో ఉన్నాడు, పిల్లలు లేరు. But still, hope against hope. He believed in God.
He had hope in God. దేవుని యందు ఆ నిరీక్షణని పోగొట్టుకోలేదు అబ్రహాం. And then he said, మరియు అతడి విశ్వాసమందు బలహీనుడు కాక. He did not weaken in faith. He did not weaken in faith. అండర్లైన్ చేసుకుంటారా? విశ్వాసమునందు బలహీనుడు కాక. He did not weaken in faith. రమారమి 100 వయసు గలవాడయిండియు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానములను సందేహింపక. He considered his own body, which was as good as dead, since he was 100 years old, or when he considered the barrenness of Sarah's womb, no distress made him waver concerning the promise of God. He did not waver concerning the promise of God. He did not waver concerning the promise of God. He did not become unstable concerning. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గురించి అన్స్టేబుల్ అవ్వలేదండి, తొట్టిల్లలేదు, బలహీనుడు అవ్వలేదు. దేవుని వాగ్దానాన్ని చూస్తున్నాడు. దెర్ ఇస్ అ ప్రామిస్. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు, అమ్మా యు ఆర్ హీల్డ్, యు ఆర్ హీల్డ్, అమ్మా ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. కానీ పరిస్థితులు చూస్తే అట్లా లేదు. పరిస్థితులు చూస్తే సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయి. పరిస్థితులు చూస్తే ఇంకా నెగిటివ్ రిపోర్ట్ ఉంది. పరిస్థితులు చూస్తుంటే ఇంకా నెగిటివ్ రిపోర్ట్ ఉంది. గాడ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ హీల్డ్. దేవుడు అంటున్నాడు నువ్వు స్వస్థపరచబడ్డావు, నేను పొందిన గాయముల ద్వారా నువ్వు స్వస్థపరచబడ్డావు, నీకోసం నా వీపి దున్నబడింది, నీ యొక్క ఆ యొక్క రోగములన్నీ నా మీద వేసుకున్నాను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను సహించను. Surely he has borne our griefs and our sickness, and by his stripes we are healed. అమ్మ you are healed. నిన్ను స్వస్థపరచడం, I love to heal you. నాకు ఇష్టము నిన్ను స్వస్థపరచడం, నాకు ఇష్టం. మన పిల్లలు బాధపడితే మనం చూడలేం కదా అండి. మరి మనం పరలోక తండ్రిని ఎందుకు అండర్స్టాండ్ చేసుకుంటాం మనం? Why do we misunderstand our heavenly Father? He loves you. He wants to heal you more than anything in this world. డాక్టర్స్ రిపోర్ట్ కూడా పక్కన పెట్టి నేను స్వస్థపరచడం ఆయనకి ఇష్టం. He delights in healing you. మామూలుగా ఏదో స్వస్థపరచడం కాదు, ఆయన నిన్ను స్వస్థపరచడంలో సంతోషిస్తాడు. He delights in healing you. If you are seeing the symptoms, talk to your symptoms. This is not from God, so I don't want you to be in my body. Let me ask you, those who are suffering from symptoms, those who are suffering from sickness, let me ask you, do you take Jesus as real? మీ ఫ్రెండ్ ని, మీ హస్బెండ్ ని తీసుకున్నంత రియల్ గా యేసయ్యని చూస్తున్నారా? ఇఫ్ యు సీ జీసస్, ఆ సిక్నెస్ మీలో ఉండడానికి వీల్లేదండి. నో వే దట్ సిక్నెస్ హ్యాస్ ఎనీ ఫుట్ హోల్డ్ ఓవర్ యువర్ లైఫ్. డూ యూ ఎక్స్పీరియన్స్ దట్ ప్రెసెన్స్? కళ్ళు మూసుకున్నప్పుడు యేసయ్యా నువ్వు నా దగ్గర ఉన్నావు, థ్యాంక్ యూ. మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ ద పెయిన్ దట్ ఐ గో త్రూ, మోర్ దెన్ ద సెన్సేషన్స్ దట్ ఐ గో త్రూ, లార్డ్ యు ఆర్ వెరీ రియల్ టు మీ. హ్యాస్ జీసస్ బికమ్ రియల్ టు యూ? హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము 100 సంవత్సరాలు ఉన్నాయి, సారా గర్భం ఎండిపోయింది, బట్ హీ డిడ్ నాట్ వేవర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హీ డిడ్ నాట్ స్టాగర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానముని ఆయన పట్టుకున్నాడు అంతే. ఆ వాగ్దానములో అవిశ్వాసుడు కాలేదంట. చూద్దామండి, హీ డిడ్ నాట్ స్టాగర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానముని గురించి సందేహించలేదు. Today I want you, what was the word that God has given you over your situation? మీ పరిస్థితిని గురించి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? Go back to your diary, go back to your journal. If you have a hobby of writing your journal, go back and flip the pages and see what God has spoken to you in the days past. దేవుడు మీతో ఏం మాట్లాడాడు, ఏమి రాసుకున్నారు మీరు, ఆయన మీతో ఏం మాట్లాడాడని. Go and have a look at it. చూడండి యేసయ్య ఏం మాట్లాడాడు, దేవుడు మీతో ఏం మాట్లాడారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారంటే, మరి నేను పొందట్లేదు ప్రభా, మరి నువ్వు చెప్పావు కదా, వాట్ ఈస్ ఇట్? ఆస్క్ గాడ్. దేవుడిని అడగండి. They did not consider their present circumstances. Maybe whatever you're going through, don't give too much weight to the present circumstances. Yes, it's painful. I understand. God understands. దేవుడు అర్థం చేసుకుంటాడు. Yes, it is getting delayed. Your promise is like being delayed. అది లేట్ అవుతుంది అనిపిస్తుంది. God understands. Your breakthrough is getting delayed. God understands. దేవుడు అర్థం చేసుకుంటాడు. అందుకని ఆయన అన్నాడు, రిమెంబర్ యువర్ ఫాదర్ అబ్రహాం. మీరు ఏ రాతి నుంచి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి. గుర్తు చేస్తున్నాడు. God in his counseling room, he is reminding them, from which stone, from which quarry you were cut. Consider that. ఏ రాతి నుంచి చెక్కబడ్డారు. మీరు మామూలు మనుషులు కాదు.
You are faith people. You are faith generation. Don't give up. Your father is a father of faith. When he was nothing, I called him. Hallelujah. అన్ని వదిలేసుకొని వచ్చాడు. తండ్రి చనిపోయాడు, లోతు వెళ్ళిపోయాడు. ఫైనలీ సారా స్కీమ్ ఫెయిల్ అయింది. షీ టోల్డ్ టు మ్యారీ టు గివ్ బర్త్ టు అ సన్ త్రూ హాగర్. సారా ట్రై టు హెల్ప్ ద ప్రామిస్ బట్ ఇట్ వాస్ ఫెయిల్డ్. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆఖరికి కొడుకును కూడా తరిమి కొట్టాల్సి వచ్చింది. He has to cast the bondwoman and her son. He was all alone all the time. Many times maybe his heart was broken. చాలా సార్లు హృదయం పగిలిపోయిందేమో అబ్రహాంకి. బట్ he believed in God. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు రూఢిగా నమ్మాను. Shall we see that verse? I love this verse. దేవునిని 21 దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. He got strength by believing that promise. He got strength by believing that promise. Hallelujah. Your strength is in your focus. Nu deni meeda focus chestunnavu dantlone nee strength untadi. He was alone. Then God told, ఒకగానొక కుమారుని తీసుకెళ్లి బలిపీఠం మీద ఇమ్మన్నాడు. And he has to lay Isaac on the altar. And he came face to face with God. Lord, I give my everything to you. Everything. అంతా నీకు సమర్పించుకున్నాను. The flame inside him, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏది కూడా తన లోపల మండే అగ్నిని ఆర్పలేకపోయింది. He had such an encounter with God. తన లోపల మండే అగ్నిని ఏ ప్రాబ్లం కూడా ఆపలేకపోయింది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ వెలిగించాడండి. Holy Spirit God has enlightened all of us. His fire is burning inside us. Don't let that flame be put off by the obstacles that you are facing. మీరు ఫేస్ చేస్తున్న అడ్డంకుల వలన, మీరు ఫేస్ చేస్తున్న బాధల వలన మీలో ఆ వెలిగే ఆ అగ్నిని, ఆ ప్రార్థన అగ్నిని డౌస్ చేయొద్దు. Don't put it off. Hallelujah. ఇక్కడ దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఏ బండ నుండి మీరు చెక్కబడతారో దానిని ఆలోచించండి. మీరు ఏ గుంట నుండి తవ్వబడతారో దానిని ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. అతడి ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతని ఆశీర్వదించి వారిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. He was alone, but I have blessed him. For he was but one when I called him, that I might bless him and multiply him. God's plans for you is to prosper and to be an overcomer, irrespective of what you're facing. Hallelujah. God qualifies people who are disqualified by this world. ఈ లోకము డిస్క్వాలిఫై చేసిన వాళ్ళని దేవుడు తీసుకొని ఆయన క్వాలిఫై చేసుకుంటాడు. He chooses people who are disqualified by this world. ఈ లోకములో తృణీకరించబడిన వారిని, ఈ లోకములో ఎన్నిక లేని వారిని, ఈ లోకములో బలహీనులైన వారిని God will choose them. Hallelujah. Maybe today if you feel that you are not qualified, God has chosen you. ఆయన అన్నాడు కదా, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. I have chosen you. I have called you. Hallelujah. మోషే ఒంటరిగా ఉన్నాడు. ఆ సీనాయి పర్వతం దగ్గర గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. He was alone there. God found him. Moses, I have chosen you to go and deliver my people. But Lord, I am just stammerer. I cannot speak. నేను నత్తివాడను ప్రభువా, నాకు మాటలాడడం రాదు. Moses, it's I who created you. It's I who created people. It's I who gives that ability to speak. మాట్లాడుటకు శక్తి ఇచ్చేది నేను. It's I who has chosen you. ఫరోకి దేవుడుగా నిన్ను పంపిస్తున్నాను మోషే. I'm sending you as a God to Pharaoh. Hallelujah. ఆ టైంలో ఫరో యొక్క చాలా హోల్ వరల్డ్ కి ఐగుప్తు రూల్ చేస్తూ ఉంది. అంత బలమైన రాజు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను నత్తివాడని ప్రభు అంటే నో ఫరోకి దేవుడుగా నిన్ను పంపిస్తున్నా. హల్లెలూయా. నోరు ఇచ్చింది ఆయన, మాట్లాడటకు శక్తిగా ఇచ్చింది కూడా ఆయనే. ఇఫ్ దర్ ఇస్ ఎనీవన్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్, బాధపడుతున్నారు ఎవరో, స్టామరింగ్ టంగ్ ఉంది,
Receive that. It is God who gives that ability to speak in the name of Jesus. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీతనాదమును దానిలో వినపడును. హల్లెలూయా. God is comforting now his people. Siyonu means Krupa Simhasanam. This is for us also. This promise is for us also. Now he is saying, for the Lord comforts Zion. He comforts all her waste places and makes her wilderness like Eden, her desert like the garden of the Lord. Joy and gladness will be found in her. Aranyamu malli edenu vale avutada andi? Is it possible for the wilderness to become like a garden of Eden? Is it possible? Aranyamu edenu vale avutada? Kani Devudu antunnadu, అరణ్యమును ఏదెను తోట వలె చేస్తాడు. పాడైపోయిన పునాదులు, I will rebuild the foundations that were destroyed. సిస్టర్ జాయ్స్, హోప్ లేదు, ఇంక there is no hope. మా కుటుంబ పరిస్థితి అలాగ అయిపోయింది, there is no hope. హల్లెలూయా అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, no, don't give up your hope. మీ యొక్క ఆరిజిన్ ఇస్ డిఫరెంట్. కోడి పిల్లలతో ఉండి ఆ యొక్క దుమ్ములో ధూళిలో కోడి పిల్లల్లో ఒకదాన్ని అనుకుంటున్నావేమో. మేబీ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ వన్ అమాంగ్ ది చిక్స్. నో, నిన్ను ఒక ఈగల్ గా చేశాను. ఆ యొక్క తుఫాను తెప్పించే మేఘాల కంటే పైన ఎగిరేటట్లుగా చేశాను. ఐ విల్ గివ్ యూ జాయ్, ఐ విల్ రెస్టోర్ యూ. అది దేవుడు మాట్లాడుతున్నాడు. పాడైన స్థలములన్నిటిని ఆదరించి హీ కంఫర్ట్స్ ఆల్ హర్ వేస్ట్ ప్లేసెస్. ఎలాగా ఆదరిస్తారండి? ఆదరించి హీ మేక్స్ హర్ విల్డర్నెస్ లైక్ ఈడెన్. అరణ్యముల స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. హర్ డెజర్ట్ లైక్ ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె. కెన్ వి సే దిస్ ఓవర్ అవర్ ఫ్యామిలీస్? మన కుటుంబాలను అడుగుదామా? యెహోవా నాటిన మొక్కలని వారికి పేర్లు పెట్టబడను. దే ఆర్ ద ఓక్స్ దట్ ఆర్ ప్లాంటెడ్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్. మే దిస్ బీ ఓవర్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబాన్ని చూసిన వాళ్ళు వీళ్ళు బ్లెస్డ్ ఫ్యామిలీ అని చెప్పగలగాలి. రిసీవ్ దట్ ప్రామిస్. Receive that promise. Hallelujah. యెహోవా నాటిన మొక్కలని. ఈ చెడ్డ దినాలలో నోవాహు కుటుంబాన్ని ఎలా నిందారహితమైన కుటుంబంగా దేవుడు కనుక్కున్నాడో, మే గాడ్ ఫైండ్ యువర్ ఫ్యామిలీ లైక్ హిస్ ఓన్ గార్డెన్. ఆయన కంఫర్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఆయన బిడ్డల్ని. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు సంగీతనాదములు దానిలో వినబడను. జాయ్ అండ్ గ్లాడ్నెస్ విల్ బి ఫౌండ్ ఇన్ హర్. Thanksgiving and the voice of the song. Joy and gladness. Joy. May your house be filled with that joy and gladness. The joy of the Lord. ఈ లోకంలో ఉన్న వస్తువులతో సంతోషము కాదు, దేవుని యొక్క ఆనందంతో మీ గృహాలు నింపబడును గాక. ఈవెన్ మీ యొక్క వాల్స్ కూడా let them testify the goodness of God. ఈవెన్ మీరు ఇంట్లో గోడలు కూడా let them be a living testimony for the glory of God. రోషం కావాలండి. మనం సైతాను చీకటి అంధకార శక్తులకి నా కుటుంబంలో అధికారం లేదు. హల్లెలూయా. సో దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ అని చెప్తూ ఒక మాట అన్నాడండి. 6th verse. ఐ లవ్ దిస్ వర్స్. 6th verse. ఆకాశము వైపు కనులెత్తడి, క్రింద భూమిని చూడడి. అంతరిక్షము పొగవలే అంతార్థమగును, భూమి వస్త్రము వలె పాతగిల్లిపోవును, అందులో నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టి వేయబడదు. God has been speaking to them. Everlasting salvation, everlasting righteousness. నా నీతి కొట్టి వేయబడదు. Nobody can change my mind. I decided to bless you, I will bless you. I decided to save you, I will save you. నేను నిన్ను రక్షించాలని తీర్మానించుకున్నాను అంతే. ఇంకా అది ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా, దాని యందున్నవన్నీ పోయినా కూడా my promise towards you will not change. My mind towards you will not change. Hallelujah. Hallelujah. Lift up your eyes to the heavens and look at the earth beneath. ఆకాశము చూడండి. Take a good look. ఆకాశము గతించిపోతుందా? భూమి గతించిపోతుందా? Lift up your eyes to the heavens and look at the earth beneath, for the heavens vanish like smoke. The earth will wear out like a garment, and they who dwell in it will die in like manner. But my salvation will be forever, and my righteousness will never be dismayed. My righteousness will never be dismayed. నా నీతి
కొట్టివేయబడదు. యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్. ఆయనకి కనెక్ట్ అయి ఉన్నావు కాబట్టి, దీనికి ఫస్ట్ రాసిన ఫస్ట్ వచనంలో ఏమనుంది? నీతిని అనుసరించుచు యెహోవాను వెదకచుండు వారలారా. ఇది రాసింది ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో వాళ్ళకి మాత్రమే. నువ్వు ఆయన వెతుకుతున్నావు కదా, నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నావు కదా. యు ఆర్ వెయిటింగ్ అపాన్ హిమ్, యు ఆర్ సీకింగ్ హిస్ ప్రెసెన్స్. ఆయన కోసమే వేచి ఉన్నావు కదా. దేవుడు అంటున్నాడు, నీ విషయంలో నా వాగ్దానము కొట్టివేయబడదు. ఆకాశము భూమి గతించిపోతుందేమో నా వాగ్దానం కొట్టివేయబడదు. వండర్ఫుల్ ప్రామిసెస్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. ఆ రోజున ప్రాబ్లం ఏంటంటే, ఆ యొక్క క్యాప్టివ్స్ కి, ఆ యొక్క బానిసలకి, వాళ్ళు ఇజ్రాయేలీలు వినలేకపోతున్నారు. దే వర్ నాట్ ఏబుల్ టు హియర్, they were not in a position to receive. వాళ్ళ చెవులలో శత్రువు మాట్లాడిన మాటలే ఎక్కువ ఉన్నాయి. అందుకనే దేవుడు ఈ అధ్యాయంలో 3 times he said, listen to me, listen to me, listen to me. 3 times he said. First when he said, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారలారా నా మాట వినుడి. నా మాట వినండి అంటున్నాడు. ఏ రాతి నుంచి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి. అగైన్ he said here, 7th verse, నీతిని అనుసరించు వారలారా నా మాట వినడి. మళ్ళీ నా మాట వినండి అంటున్నాడు. ఏమని వినమంటున్నాడు? నా బోధన హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి, మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటకు దిగులు పడకుడి. వావ్, దిస్ ఇస్ అమేజింగ్. He said, listen to me, you who know righteousness, the people in whose heart is my law. Fear not the reproach of man, nor be dismayed at the revilings. I want to read this in NLT. Isaiah chapter 51, 7th verse. Isaiah chapter 51 verse 7. Listen to me, you who know right from wrong, you who cherish my law in your hearts. Do not be afraid of people's scorn, nor fear their insults. Do not be afraid of people's insults. ఒకవేళ ఇన్సల్ట్స్ మీరు వింటున్నారా, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారా, డోంట్ బీ అఫ్రేడ్. డోంట్ బి అఫ్రేడ్, జస్ట్ లిసన్ టు మీ. నా మాట వినండి. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయను, బొద్దిగా గొర్రెబొచ్చు వల్లే కొరికి వేయినట్లు వారిని కొరికి వేయను. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. నిన్ను దూషించే వాళ్ళు సైలెన్స్ అవుతారు, కానీ నా నీతి నీతో, నా రక్షణ నీతో తరతరములు నిలుచును. Hallelujah. If there is anyone who is tormented, who is upset about what's happening to you, this is the word of the Lord. Don't worry about your obstacles. Don't worry about the insults that you're facing. Don't worry about the scorn of the people. Don't worry about that. Don't worry about the delays that you're facing. Here God is telling, my righteousness, my salvation will be from all your generations. Tarataramulu neetone antamaipodu. It will be from generation to generation. ఆయన అంటున్నాడు, లిసన్ టు మీ, నా మాట విను. అప్పుడు 9th verse, యెహోవా బాహువా లెమ్ము, లెమ్ము బలము తొడుగుకొనుము, పూర్వకాలంలోను పురాతన తరములోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికి వేసిన వాడు నీవే కదా, మకరమును పొడిచిన వాడు నీవే కదా. Awake, awake, put on strength, O arm of the Lord. Awake as in the days of the old, the generations of long ago. Was it not you who cut Rahab in pieces, who pierced the dragon? ఇప్పుడు సంఘం ప్రార్థన చేస్తుంది, లార్డ్ అవేక్, లార్డ్ రైజ్ అప్. అప్పుడు నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు మమ్మల్ని చూడండి ప్రభువా. చూడండి, చాలా సార్లు మనం అనుకుంటాం దేవుడు మన మధ్యలో పని చేయట్లేదు మన జీవితంలో. ద రీజన్ వి థింక్ దట్ గాడ్ ఈస్ నాట్ వర్కింగ్, ద రీజన్ వి థింక్ దట్ వి ఆర్ నాట్ సీయింగ్ గాడ్స్ ఆ మిరాకిల్స్ మనం చూడట్లేదు అనుకోవడానికి కారణం ఏంటంటే, చర్చ్ ఈజ్ స్లీపింగ్. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేయవలసినంతగా చేయకపోవటం వలనే వీఆర్ నాట్ సీయింగ్ గాడ్స్ హ్యాండ్ ఇన్ అవర్ మిడ్స్ట్. చూడండి, హియర్ హీ సేస్, లార్డ్ అవేక్, లార్డ్ రైజ్ అప్. లార్డ్ తండ్రి నువ్వు లేగు, నువ్వు ఇదివరకు చేసిన కార్యాలు చేయి, ఇదివరకు చేసిన కార్యాలు చేయి అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరే నా చేతులు కట్టేశారు. యూ హ్యావ్ లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరే నా చేతులు కట్టేశారు. యు హ్యావ్ లిమిటెడ్ మీ విత్ యువర్ అన్బిలీఫ్. యు హ్యావ్ లిమిటెడ్ మీ విత్ యువర్ హార్డ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్. మీరే నన్ను లిమిట్ చేశారు. మీ బాధలో, మీ యొక్క బాధలో మీరు మనుషులకి మీరు విలువనిచ్చి, మనుషుల మాటకి విలువనిచ్చి, నాకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీరు ఇవ్వక నా చేతుల్ని కట్టేశారు. యు హ్యావ్ టైడ్ మై హ్యాండ్స్. చూడండి, ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు, లార్డ్ రైజ్ అప్, బలం తెచ్చుకో ప్రభువా, లెగు. ఇగో ఇది వరకు చేసిన ఆశ్చర్య కార్యాలు మళ్ళీ మేము చూడాలి ప్రభువా. We want to see the same miracles among us once again. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఈ యొక్క 51st చాప్టర్ అంతా కూడా వాళ్ళని ఎలా ప్రేమించాడో చెప్పాడు.
he showed them how he loved them. And in 52nd chapter, first verse, God is speaking to them. Nenu already I am ready to do that. But he is telling, Siyonu, nuvu le, you get up. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకో. పరిశుద్ధమైన పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడొక్కడైనను నీలోనికి రాడు. ధూళిని దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలియకయే మీరు విమోచింపబడతారు. God is telling now, నేను I am ready, I am more than willing to do what you are asking for. But God is asking you, you get up, you rise up. నువ్వు లేకు. Remove the sackcloths, dress up, take that armor of faith. విశ్వాసం ధరించుకో, నీ సుందర వస్త్రములు ధరించుకో, నా సన్నిధిలోకి రా. మళ్ళీ there is my power waiting to manifest on your behalf. ఎంతకాలము నువ్వు మనుషులు చేసే ఇన్సల్ట్ గురించి భయపడతావు? How long will you worry about the people's insults? ఇక్కడ చూద్దామండి, we will come back to chapter 52, but we will see here. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషముతో నా సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. And the ransomed of the Lord shall return and come to Zion with singing. Everlasting joy shall be upon their heads. ప్రభువా, నా ముందు ఇన్ని అడ్డంకులు ఉన్నాయి కదా ప్రభువా. Lord, there were so many obstacles in front of me. Lord, there were so many impossible situations in front of me. Lord, there were so many insults of the people in front of me. But God is telling, యెహోవా విమోచించిన వారు ఖచ్చితంగా ఇవన్నీ దాటుకుంటూ సియోనికి వస్తారు. Hallelujah. These obstacles, these hindrances will never be able to stop you from fulfilling his promise in your life. యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు, they shall return and come to Zion with singing. Everlasting joy shall be upon their heads. My dear brothers and sisters, I don't know about you, but as I was meditating, I was celebrating. Thank you, Lord. Thank you, Lord. Thank you, Father. I may look weak, I may look vulnerable, I may look fragile right now, but there is that power that is working inside me is totally overwhelming. I'm not able to contain that presence. Hallelujah. మీరు వీక్ గా అనిపించవచ్చు, వల్నరబుల్ గా అనిపించవచ్చు, శక్తి లేని వారిగా బలహీనులుగా అనిపించవచ్చు. మీలో పనిచేస్తున్న శక్తి అది అసాధారణమైన శక్తి. మీ ముందు ఉంచిన చీకటి అంధకార శక్తిని తొక్కివేసే శక్తి. నీవు నాగుపాములను చొక్కెదవు, కొదమ సింహములను అనగద్రొక్కెదవు. దట్ ఈస్ ద పవర్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ రైట్ నౌ. హల్లెలూయా. ఇన్ని కొండలు ఉన్నాయి కదా ప్రభువా నామం, లేదు, అవన్నీ దాటుకొని సియోనులోకి వెళ్తాం. హల్లెలూయా. నిత్యానందము నీ తల మీద ఉంటది. ఇన్ని మాట్లాడారు కదా ప్రభువా, నా చెవులో వినపడుతున్నాయి ప్రభా వాళ్ళ మాటలు. I hear only those words, Lord. Those words are ringing in my ears, Lord. I hear people's insults, Lord. These words are ringing in my ears. But God is telling, చూడండి ఇక్కడే చాలా క్లియర్ గా ఉంది, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రునికి నరునికి నీవెందుకు భయపడుతున్నావు? So straightforward God is speaking. I am he who comforts you. Why are you that you are afraid of man who dies, of the son of man who is made like grass? నేనే కదా నిన్ను ఓదార్చేది, మనుషులకి ఎందుకు భయపడుతున్నావు? Why are you afraid of man? చనిపోయే నరుడికి నువ్వెందుకు భయపడుతున్నావు? తృణమాత్రం ఉండే శత్రువులకి నువ్వెందుకు భయపడుతున్నావు? తృణమాత్రం ఉండే ఆ ప్రాబ్లమ్స్ కి నువ్వెందుకు భయపడుతున్నావు? తృణమాత్రం ఉండే ఆ ఇంపాసిబిలిటీస్ కి ఎందుకు భయపడుతున్నావు? Why are you afraid? Why are you putting yourself in a cage? నిన్ను నువ్వు ఎందుకు కేజ్ లో పెట్టుకుంటున్నావు? లాస్ట్ వీక్ వీఆర్ మెడిటేటెడ్. బిలాంతో దేవుని వాక్కు ప్రత్యక్షమై యెహోవా ఆశీర్వదించిన వారిని నేను ఎట్లా శపించాలి? హౌ కెన్ ఐ కర్స్ whom God has blessed? I cannot reverse it. నేను రివర్స్ చేయలేను. I cannot reverse it. యాకోబు, నీవు గొప్పవాడివని కాదు, నీవు మంచివాడివని కాదు. నాట్ బికాస్ యు ఆర్ గ్రేట్, నాట్ బికాస్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నాట్ బికాస్ నువ్వు ఐగుప్తీయుల కంటే నువ్వు గొప్పవాడివని నిన్ను బ్లెస్ చేయలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. Because I love you, because of the covenant that I made with your father Abraham, I choose to bless you. అంతే, nobody can change me అంటున్నాడు దేవుడు. నీ తండ్రి అయిన నీ పితరుడైన అబ్రహాముతో చేసిన నిబంధన ఉంది కాబట్టి నేను నీ మీద ఉంచిన బ్లెస్సింగ్ nobody can reverse.
బికాస్ వీఆర్ ఇన్ క్రైస్ట్. ఆయన కుమారుడైన యేసయ్యతో చేసిన నిబంధన మనకి ఉంది కాబట్టి గాడ్ హెస్ చోజన్ టు బ్లెస్ us, నాట్ బికాస్ వీఆర్ గ్రేట్. మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు. వీఆర్ ఇన్ క్రైస్ట్. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో మనం ఉన్నాం. అందుకనే ఈ ఓవర్కమింగ్ పవర్ మనలో పనిచేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఓవర్కమింగ్ పవర్ ఇస్ స్టిల్ వర్కింగ్ ఇన్ us. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, నేనే కదా నిన్ను ఓదార్చేది. బాధ పెట్టివాడు నాశనం చేయవాడు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. నిత్యము ఎవరైనా ఉన్నారండి నిత్యము భయపడే వాళ్ళు? బాధ పెట్టివాడు నాశనం చేయవాడు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవా అనే నీ సృష్టికర్తనైన యెహోవాను మరచుదువా? బాధ పెట్టి వాని క్రోధం ఏమాయను. వండర్ఫుల్. You have forgotten the Lord your maker, who stretched out the heavens and laid the foundations of the earth, and you fear continually all the day because of the wrath of the oppressor, when he sets himself to destroy. And where is the wrath of the oppressor? You are continually afraid. నిత్యము బాధపడుతున్నావు. ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు. నీ సృష్టికర్త అయిన యెహోవాని నీవు మరిచిపెట్టావు, అందుకనే బాధ ఎక్కువ అవుతుంది. You are not seeing God in your situation. You are not seeing God in that problem. That's why you are afraid. నీ పరిస్థితిలో నీకు దేవుడు మ్యాగ్నిఫై అవ్వట్లేదు, దేవుడిని చూడట్లేదు, అందుకనే you are afraid. అందుకనే బాధపడుతున్నావు. హల్లెలూయా. సో నువ్వు బాధపడుతూ నువ్వు సృష్టికర్తని మర్చిపోయావు, భూమి పునాదులు వేసిన ఆయన్ని మర్చిపోయావు. ఆయన చూడండి, సైతాను వచ్చి మిమ్మల్ని తాకాలంటే ఆయన చేయి దాటుకొని మిమ్మల్ని తాకాలి. It has to touch the hand of God before touching you. నిన్ను తాకువాడు నా కనుగుడ్డిని తాకినట్టు అని చెప్పాడు దేవుడు. సైతానే ఆయనకి వణికిపోతుంటే ఇంకా మనుషులు ఎంత మాత్రం వాళ్ళు. థ్యాంక్ యూ ఫాదర్. సో కాబట్టి ఈ యొక్క మాట, ఒకవేళ మీరు బాధపడుతుంటే, మీరు ఒకవేళ దిగులు పడుతుంటే, దేవుడు ఏమంటున్నాడంటే ఈ మాటలు చూడండి. 16th verse చదువుతున్నాను. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అండ్ ఐ హావ్ పుట్ మై వర్డ్స్ ఇన్ యువర్ మౌత్ అండ్ కవర్డ్ యూ ఇన్ ద షాడో ఆఫ్ మై హ్యాండ్. హల్లెలూయా. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. కెన్ యూ సీ యువర్ సెల్ఫ్ లైక్ దిస్? కరోనా వైరస్ సిస్టర్ పక్కన వాళ్ళకి వచ్చింది, మా స్కూల్లో వచ్చింది, మా కాలేజ్లో వచ్చింది, మా ఇంటి పక్కన వాళ్ళకి వచ్చింది, మా బాబు చదువుకుంటున్న కాలేజ్లో వచ్చింది. మీరు ఆయన చేతి నీడలో కప్పి ఉంచబడ్డారని గుర్తు చేసుకుంటున్నారా? యు ఆర్ కవర్డ్ బై హిస్ హ్యాండ్. ఇఫ్ కరోనా వైరస్ హ్యావ్ టు టచ్ యూ, ఇట్ హ్యాస్ టు టచ్ గాడ్స్ హ్యాండ్. సిస్టర్ నాకు ఆల్రెడీ వచ్చి తగ్గిపోయింది సిస్టర్. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. హీ హాస్ ప్రొటెక్టెడ్ యూ. హీ హాస్ ప్రొటెక్టెడ్ యూ. హీ హాస్ డెలివర్డ్ యూ. ఇంకా మళ్ళీ వేరే న్యూస్ చూసి మళ్ళీ ఆఫ్టర్ కోవిడ్ అటాక్స్ కి మీరు అందరూ ఓపెన్ చేయబాకండి మైండ్ ని. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. కెన్ యూ అండర్లైన్ దట్? కెన్ యూ మేక్ అ బిగ్ పోస్టర్ ఆఫ్ దట్? ఇంట్లో పెట్టుకుంటారా? ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లు నా జనము నీవే అని, నీవు నా బంగారు తల్లివని, నీవు నా కుమార్తెవని. హల్లెలూయా. ఐ సీ దిస్ మై సెల్ఫ్ లైక్ దిస్. నీవు నా కుమార్తెవని, నీవు నా కుమారుడు అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. I've covered you in the shadow of my hand. Today, let's see ourselves like this. He has covered us in the shadow of his hand. ఆయన దాచి ఉంచాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, యెరూషలేమా లెమ్ము. He is talking about the cup of God's wrath. ఇదిగో ఆయన క్రోధ పాత్ర నీ చేతుల నుంచి నేను తీసేసుకున్నాను. యెహోవా యొక్క ఉగ్రత పాత్రని నేను తీసేసుకున్నాను. Wake yourself, stand up, O Jerusalem, you who have drunk from the hand of the Lord the cup of his wrath, you who have drunk to the dregs the bowl, the cup of staggering. ఆయన మన చేతిలో నుంచి, let us apply this for ourselves. మన చేతిలో నుంచి దేవుని ఉగ్రత పాత్రను తీసుకొని ఆయన ఎవరి చేతిలో పెట్టాడో తెలుసా అండి? ఆయన ప్రియమైన కుమారుడైన యేసయ్య చేతిలో పెట్టాడు. He gave us the cup of God's wrath to Jesus Christ. ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్రని నా దగ్గర నుంచి తొలగించు. Lord, if you will, remove this cup from me, but not your will, but not my will, but your will be done.
కానీ నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే అని ఆఖరి బొట్టు వరకు హీ డ్రాంక్ దట్ కప్. నీ స్థానంలో, నా స్థానంలో, ఇన్ యోర్ ప్లేస్, ఇన్ మై ప్లేస్, హీ డ్రాంక్ ఫ్రమ్ దట్ కప్. ఆ ఉగ్రతనంతా ఆయన తీసుకున్నాడండి. ఏ ఉగ్రత అయితే వస్తుందని భయపడుతున్నామో, ఏ ఉగ్రత అయితే మనకి వస్తుందని భయపడుతున్నామో, హీ టుక్ ఆల్ దట్ అపాన్ హిమ్సెల్ఫ్. ఆయన తాగేశాడు. ఆయన రక్షణ పాత్రను మనకిచ్చాడు. హీ గేవ్ us the cup of his blessing. హల్లెలూయా. చూడండి, నీ ప్రభువగు యెహోవా 22nd verse, తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో తూలిపడు చేయు పాత్ర, నా క్రోధ పాత్ర నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవికను దానిలో నుంచి త్రాగవు. ఏంటో సిస్టర్, ఎప్పుడు దేవుడు నన్ను కనికరిస్తాడో ఏంటో, ఎప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడో ఏంటో. How many times we confess this? ప్రేమ కలిగిన తండ్రి, ఆయన హృదయాన్ని పొడి చేస్తున్నాం ఆ మాటలతో. ఆయన కనికరించాడు మనల్ని, ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యు ఆర్ వాల్యుబుల్ టు హిమ్, యు ఆర్ ప్రేషియస్ టు హిమ్. ఆయన కనికరించాడండి మనల్ని. He has removed the cup of God's wrath and he gave it to Jesus Christ. ఆయన కుమారుడైన యేసయ్యకి ఇచ్చాడు. సిలువ మీద ఆకాశముకి భూమికి మధ్యలో చూడనొల్లని వాడిగా అయిపోయాడు. He was totally disfigured. కరుణాలతో కొట్టబడ్డాడు. And today God is telling, ఏ రాత్రి నుంచి మీరు చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి. సజీవమైన రాయికి కనెక్ట్ అయినారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 1 Peter chapter 2. పేతురు గారు మాట్లాడుతూ అంటారు, మిమ్మల్ని రాజులైన యాజక సమూహముగా చేసుకున్నాడు. 4th verse, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమునైన రాయి యొక్క ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధులకు యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. You yourself like living stones are being built up as a spiritual house to be holy priesthood, to offer spiritual sacrifices acceptable to God through Jesus Christ. Hallelujah. మీరు you yourself are like living stones. ఎక్కడ నుంచి చెక్కబడ్డామండి? From where we were cut, from the living rock Jesus Christ, from the living stone Jesus Christ. ఆయన మీద మనము కూడా సజీవమైన రాళ్ల వల్లే కట్టబడుతున్నాం. మనం ఎందుకు సజీవమైన రాళ్ళము? బికాస్ వీఆర్ కనెక్టెడ్ టు హిమ్, ద లివింగ్ స్టోన్. ఆయనకు కనెక్ట్ అయి ఉన్నాము కాబట్టి ఈ రోజున మనము సజీవమైన రాళ్ళము. ఆయనకిష్టమైన రూపంలో మలచబడుతున్నాం, ఆయనకిష్టమైన షేప్ లో మలచబడుతున్నాం, ఆయన యొక్క గృహముగా కట్టబడుతున్నాం. ఒక రాయిని చెక్కాలి అని అంటే కొన్నిసార్లు నొప్పి వస్తుంది. ఇట్స్ ఓకే, వీఆర్ బీయింగ్ చిజల్డ్. హల్లెలూయా. మనము చెక్కబడుతున్నాం, ఆయనకి ఇష్టమైన రూపంలో మార్చబడుతున్నాం. సో ఈ రోజున ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్ కనెక్టెడ్, దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్. యు ఆర్ అన్ ఓవర్కమర్. యు హ్యావ్ అ గ్రేట్ స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. యు ఆర్ కనెక్టెడ్ టు గ్రేట్ స్పిరిచువల్ లీనియేజ్. నీ పితరులు గొప్పవాళ్ళు. ఎవరు? అబ్రహాము. నీ పితరుడైన అబ్రహాములో ఉన్న DNA నీలో ఉంది. వాళ్ళు అన్నారు, ఇదిగో మనం వాగ్దాన దేశానికి వెళ్ళలేం, అక్కడ ఉన్న వాళ్ళు చాలా జయంట్స్, వి కెనాట్ గో దేర్, దే వర్ జయంట్స్ దేర్ అంటే కాలేబ్ అంటాడు, నో 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 నో, డోంట్ సే దట్. మన దేవుడు మంచి దేవుడు, వాగ్దాన దేశంలోకి మనల్ని తీసుకెళ్తాడు. హీ విల్ టేక్ us to that promised land. Caleb, on what basis you are telling? ఎందుకు, ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళగలుగుని? బికాస్ I measured that promised land with the strength of God, not with my strength. నా బలముతో మెజర్ చేయలేదు, దేవుని యొక్క బలముతో మెజర్ చేశాను. మా తాత అబ్రహాము వచ్చిన దేశం అది. ఇట్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్స్. అబ్రహాము టీఎన్లే ఉందండి కాలేబ్లో. దేవుడు ఏమన్నాడో తెలుసా కాలేబ్ గురించి ఇచ్చిన టెస్టిమనీ? నంబర్స్ చాప్టర్ 14, ఆ యొక్క సంఖ్యాకాండము 14th చాప్టర్ లో ఒక మాట అంటాడు, కాలేబ్ హ్యాస్ అ డిఫరెంట్ స్పిరిట్. హీ హ్యాస్ అ డిఫరెంట్ స్పిరిట్. అతనికి మంచి మనసు అని ఉంది కానీ తెలుగు బైబిల్లో బాలేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే హీ హ్యాస్ అ డిఫరెంట్ స్పిరిట్. వాళ్ళకున్న స్పిరిట్ లేదండి కాలేబ్కి. హీ పూర్ణ హృదయంతో నన్ను వెంబడించాడు.
పూర్ణ హృదయంతో నన్ను వెంబడించాడు. ఎక్కడా కూడా ఎక్కడ ఆ అబ్రహాముకి ఏ డిఎన్ఏ ఏ విశ్వాసం ఉందో కాలేబుకి కూడా అదే విశ్వాసం ఉంది. 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయంతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టదను. But my servant Caleb, because he has a different spirit and has followed me fully, I will bring him into the land into which he went. He did not stagger at the promise of God. దేవుని యొక్క వాగ్దానం గురించి సందేహపడలేదు. ఈ రోజున దేవుడు అదే కోరుకుంటాడు మన దగ్గర నుంచి. Be convinced by the promise of God. Don't stagger at the promise of God. Don't limit yourself with the situations or with the people around you. God has kept his DNA inside you. ఆయన DNA మీలో పెట్టాడు. బలవంతులం, మనం బలవంతులం. We are overcomers. కాలేబు, he has a different spirit. కాలేబు ఏమడుగుతాడు తెలుసా? యెహోషువ గ్రంథంలో ఏమడుగుతాడంటే కాలేబు యెహోషువతో, జాషువా, ఐఎమ్ యాజ్ స్ట్రాంగ్ నౌ యాజ్ ఐ వాజ్. ఇప్పుడు 80 years 40 సంవత్సరాలలో ఎంత స్ట్రాంగ్ ఉన్నానో అంత స్ట్రాంగ్ గా ఇప్పుడు ఉన్నాను. గివ్ మీ దిస్ మౌంటైన్, ఈ పర్వతం నాకి. అక్కడ అనాకీలు ఉన్నారు, అక్కడ జయంట్స్ ఉన్నారంటే నో ప్రాబ్లం, ఐ కెన్ విన్. హల్లెలూయా. అక్కడ ఎత్తరులైన మనుషులు ఉన్నారు, అనాకీలు ఉన్నారు. కాలేబ్ 80 సంవత్సరాలు కదా, నీకెందుకయ్యా, ఏదో ఒక ల్యాండ్ తీసుకోవచ్చు కదా అంటే, నో ఐ వాంట్ దిస్ మౌంటైన్, గివ్ మీ దిస్ మౌంటైన్, గివ్ మీ దిస్ మౌంటైన్. పూర్ణ హృదయంతో వెంబడించాడు. His secret was he followed God fully. That is the secret. Full ga ekkada dilute avaniveladu. There was no unbelief in his heart. His heart was not diluted by unbelief. He was convinced. Na devudu goppavadu, convince ayipadu ante. Hallelujah. Shall we close andi? I believe God has spoken to all of us. Before we close, I want to remind this one verse. 3rd John 2nd chapter 2nd verse. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను. Beloved, I pray that all may go well with you and that you may be in good health as it goes well with your soul. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు అన్ని విషయంలో నీవు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండవలనని. అన్ని విషయంలో మనం వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలంటే మన ఆత్మ వర్ధిల్లుతుందా లేదా చూసుకోవాలి. If you want to be well and successful in every area of your life, it is connected with the prosperity of your soul. Is your soul healed? మీ యొక్క ఆత్మ హీల్ అయ్యిందా, వర్ధిల్లుతుందా? Or is your soul damaged by the people, by the situations, by the circumstances? Is there any bitterness in your soul? ప్రార్థన వల్లనే చాలా సాల్వ్ అయిపోవండి. There are some things that you have to do. Take time to heal your soul. మీ యొక్క సోల్ మనుషులు మాట్లాడిన మాటల వలన, లేకపోతే గతంలో జరిగిన సంగతుల వలన, బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్, అవన్నీ మళ్ళీ తవ్వి తీసుకొచ్చి మన సోల్లో బిటర్నెస్ చావకుండా, మన సోల్ హీల్ అవ్వకుండా చేసుకుంటున్నామా? దెన్ యు ఆర్ లూజింగ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ఇఫ్ యూ డోంట్ అలౌ యువర్ సోల్ టు బి హీల్డ్, యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లకపోతే ఈ బ్లెస్సింగ్స్ అన్ని ఒక టెంపరరీగానే ఉంటాయి. ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ విల్ బి టెంపరరీ. బి ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ టునైట్. ఈ రోజు రాత్రి నీకు నువ్వు యథార్థంగా ప్రశ్నించుకో. ఇంకా ఏదైనా చేదు అనుభవాలని నీ హృదయంలో దాచిపెట్టుకున్నావా? ఇంకా ఎవరి మీదైనా కోపం దాచిపెట్టుకున్నావా? ఇంకా ఏదైనా అపనమ్మకము, అన్బిలీఫ్ దాచిపెట్టుకున్నావా? అది వదిలిపెట్టి వెళ్లే వరకు దేవుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. యేసయ్యా, ఎందుకు నాకు కార్యాలు జరగట్లేదంటే, అమ్మ నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. లెట్ దట్ గో, లెట్ దట్ బిటర్నెస్ గో, ఫర్గివ్, లెట్ గో. ఇట్ ఈస్ కాస్టింగ్ యూ టూ మచ్, ఇట్ ఈస్ కాస్టింగ్ యూ టూ మచ్. దేవుని సన్నిధిలో మన డ్యామేజ్ అయిన సోల్స్ ని హీల్ చేసుకుందామా అండి? Shall we take time to heal the souls that were damaged? Shall we take time? Hallelujah. Today we ask Holy Spirit, God, yes, Lord. We are in God's counseling room. We ask God, Lord, yes, I remember where I came from. Today I ask Holy Spirit, God, to heal me. And heal Jay Prabha. ఇంత గొప్ప వారసత్వానికి చెందిన నేను ఈ విధంగా ఉండటం నీ చిత్తము కాదు ప్రభా.
నీ దీవెనలతో నా కుటుంబము నా బిడ్డలు వర్ధిల్లాలంటే ఫస్ట్ హీల్ మీ లార్డ్, హీల్ మీ లార్డ్. మేబీ నేనే బ్లాక్ చేస్తున్నానేమో ఈ బ్లెస్సింగ్స్ ని. హెల్ప్ మీ లార్డ్, లెట్ మీ గో ఆఫ్ దట్ బిటర్నెస్. ఫాదర్ లార్డ్, ప్రార్థన చేసుకుందామా అండి అందరం? షల్ వి ప్రే? ఆ చేదు అనుభవాలు తీసివేసేటానికి కృప చూపించు ప్రభువా. నన్ను బాధ పెట్టిన వారిని క్షమించడానికి కృప చూపించు ప్రభువా. నిత్యము ఎందుకు బాధపడుతున్నావు? నీ సృష్టికర్తనైన యెహోవాను మర్చిపోయావా అంటున్నాడు ఆయన. హ్యావ్ యూ ఫర్గాటన్ యువర్ క్రియేటర్? వై ఆర్ యూ ఇన్ కాన్స్టెంట్ ఫియర్, కాన్స్టెంట్ ట్రబుల్? నా చేతితో నిన్ను కప్పి ఉన్నాను, నా నోటి మాటలు నీ నోట్లో పెట్టాను. Shall we take time to forgive those who have hurt us, those who have insulted you? Forgiveness is something that you are doing for yourself. You are doing a great thing for yourself. It's the greatest blessing. So, is there anything that is hard on you? Forgive. God has forgiven us. So we, as his children, ప్రభువా నా ఆత్మ వర్ధిల్లినట్లుగా కృప చూపించు. ఎందుకంటే అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండడానికి నా ఆత్మ వర్ధిల్లాలి. ముందు మీ ఆత్మ వర్ధిల్లాలి. Let Jesus become very real to you. Let his love become very real to you. Shall we take this moment and pray? Amen. The Lord bless us and keep us. The Lord make his face shine upon us and be gracious to us. The Lord turn his face towards us and give us his shalom peace. Amen. Amen. In Jesus' name. God bless each and every one of us. దేవుడు మనందరిని దీవించును గాక.